ఈ ప్రజలు దేవుని ఆశ మన పట్ల ఇది గమనించాలా. దేవుని ఆశ ఏంటిదంటే, అయ్యో ఈ ప్రజలు ఒకవేళ నోవాహు చెప్పిన సువార్తకు లోబడి, లేకపోతే నోవాహు చెప్పిన మంచి వాక్యానికి, లేకపోతే నోవాహు చెప్పిన ఆ యొక్క ఉగ్రతకు లోబడి, లేకపోతే దేవుని నిజమైన దేవుణ్ణి తెలుసుకొని ఒకవేళ ఈ ఓడలోకి కొంతమంది అయినా నిజమైన దేవుణ్ణి తెలుసుకొని వస్తారేమో అని దేవుని ఆలోచించాడేమో. మేబీ ఆలోచించి ఏం చేస్తూ వచ్చినాడు, 2 లేదా 3 ఫ్లోర్లు అంటే 3 అంతస్తులు ఆ ఓడను కడుతూ వచ్చినాడు. కాబట్టి నా జీవితాలలో దేవునికి ఎంత ప్రేమ చూడండి. దేవునికి ఎంత ప్రేమ నీకు ముందు చెప్తూ వచ్చినాడు. నువ్వు వినకుంటే భూమితో నాశనం చేస్తూ వచ్చినాడు. కానీ నిన్ను నాశనం చేయక మునుపే, నిన్ను దేవుని ఉగ్రతకు అప్పగించకముందే, లేకుంటే నిన్ను నీ జీవితాన్ని నాశనం చేసుకోకముందే, దేని ద్వారానైనా ఎవరితోటైనా నీకు చెప్పాలని చూస్తున్నప్పుడు నువ్వు దానిని వినాలని దేవుడు నీకు ఛాన్సెస్ ఇస్తుంటాడు. అందుకే ఆ ఛాన్సెస్ ఇస్తున్నాడు కాబట్టి మనం కృపాకాలంలో ఉన్నాం. అందుకనే ఛాన్సెస్ ఇస్తూ వచ్చినాడు కాబట్టి దేవుడు ఏం చేస్తూ వచ్చినాడు, ఒకవేళ ఈ నోవాహు ద్వారా ఒకరైనా ఇద్దరైనా ఒక 10 మంది అయినా దేవుని గురించి తెలుసుకొని నా పరలోక రాజ్యానికి వస్తారేమో, లేకుంటే ఈ యొక్క నాశనానికి మునిగిపోకుండా, ఈ యొక్క ప్రళయంలో మునిగిపోకుండా కాపాడబడతారేమో అని దేవుడు ఆ మనుషులపైన ప్రేమ చూపించిండొచ్చు. కాబట్టి ఆ యొక్క అంత పెద్ద నోవాహు కట్టిన ఆ యొక్క ఓడను